ఈ ఎండలకి సల్లంగా ఉంది రోడ్ల మీద పోతుంటే. 100 రూపాయలు ఏందిరా అయ్యా 4 ముక్కలు చికెన్ కర్రీ. హైదరాబాద్లో ఎండలే కదా కర్రీలు కూడా మండుతున్నాయి. మీరు కొట్టుకున్నారు కానీ ఆ గ్యాస్ పంపించండి. ఇక్కడ ఎండలు రేట్లు అన్నీ మండిపోతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోడ్డు దాటేది ఒక ఎత్తు. సరే పోదాం, కర్రీ అయితే కావాలి కదా. మనమేమో ఆ కర్రీలను చూసిన తర్వాత చికెన్ తప్ప ఇంక వేరేది తీసుకోం. రోజు ఈ కర్రీల కోసం ఆ తిప్పలు అంతా ఇంత కాదు. నా బండి రోడ్డు అవతలుంది, ఇప్పుడు ఆడికి నడుచుకుంటూ ఈ కొద్దిగా దూరం కోసం బైక్ వేసుకుని వస్తే 2 కిలోమీటర్లు యూటర్న్ కోసం పోవాలి. ఎంత కష్టపడి కర్రీ తీసుకుపోతే అది బాగుంటుందో బాగుండో కూడా తెలియదు. తినేదాకా ఒకటే టెన్షన్. సరేలే ఎందుకన్నా మంచిదని ఒక పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం. అన్నీ తీసుకుని పోతా ఉంటే పంజాగుట్ట బంజారాస్ మధ్యలో కర్రీ పండ్లు తక్కువ ఉన్నాయి. మనం పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో నాకు ఆలోచన పడింది మనసులో. మొత్తానికి ఆఫీస్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే మా పార్కింగ్. B2 అండర్ గ్రౌండ్ కాబట్టి కొద్దిగా చీకటిగా ఉంది. ఈ బిల్డింగ్ 4th ఫ్లోర్లో మా ఆఫీస్ ఉంది. లిఫ్ట్ ఉంది కాబట్టి బతికిపోయాను. ఇదే మా క్యాఫ్టేరియా. రోజు ఇక్కడే లంచ్ చేస్తాం. చికెన్ తినే టైం వచ్చింది, చూద్దాం ఎలా ఉందో. పర్వాలేదు, 100 రూపాయల న్యాయం జరిగింది. సరేలే తిన్నాం కదా, 10 నిమిషాలు అటు ఇటు నడిచిపోయి వర్క్ చేసుకుందాం.